హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సర్వల్ మన ప్రయాణం. సో, ఈరోజు మన ఛానల్‌లో ఇరిగిన పాలతో కలాకండ్ చేసేద్దామా? సో, ఈ ప్రాసెస్‌నైతే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. సో, మార్నింగే లేచి టీ పెట్టడానికి పెట్టిన పాలు కాస్త ఈ విధంగా ఇరిగిపోయినాయి ఫ్రెండ్స్. సో, ఇరిగిన పాలని మరింత మరగనిస్తే ఈ విధంగా వాటర్ అనేది బయటకొచ్చేస్తుంది. సో, ఇలా వచ్చిన వాటర్‌ని మనమైతే సెపరేట్ చేసేసుకుంటే టైం అనేది సేవ్ అవుతుంది. సో, ఈ బౌల్ నుంచి వాటర్ అనేది సెపరేట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఆ ఇరిగిన పాలను మరింత మరగనివ్వాలి. సో, అలా ఉడుకుతున్న దాంట్లోకే మనం షుగర్‌నయితే యాడ్ చేసేసుకోవాలి. సో, ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాం కాబట్టి మేము షుగర్‌తో ట్రై చేస్తున్నాము. ఇన్ కేస్ మరీ ఎప్పుడైనా పాలు ఇరిగిపోతే మేము బెల్లంతో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీకు వీడియో పెడతాము. అండ్ ఇరిగిన పాలతో పన్నీర్‌ని కూడా ట్రై చేయొచ్చు. సో, ఇన్ కేస్ ఎప్పుడైనా మళ్ళీ పాలు గనక ఇరిగిపోతే పన్నీర్‌ని కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీకు వీడియో ద్వారా తెలియజేస్తాము. అండ్ షుగర్‌నయితే యాడ్ చేసేసాము. యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ బాగా తిప్పితే ఆ షుగర్ అనేది పాకం కింద మారిపోయి ఇరిగిన పాలకి బాగా అంటుకుంటుంది. సో, ఈ విధంగా బాగా అతుక్కున్న తర్వాత మనకి మనం పెట్టిన కడాయి నుండి ఈ మిశ్రమం అంతా కూడా విడిగా వచ్చేస్తుంది. సో, అలా వచ్చినప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న బౌల్‌లోకి సెపరేట్ చేసుకోవచ్చు. అండ్ మేమైతే బాగా ఉడకనిచ్చి ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచాము. అండ్ మీరైతే ఇన్ కేస్ నచ్చకపోతే ముందే స్టవ్ ఆఫ్ చేసి ఈ ఇంగ్రీడియెంట్‌ని ఒక బౌల్‌లోకి ఈ విధంగా తీసేసుకొని అండ్ డ్రై ఫ్రూట్స్‌తో ఈ విధంగా డెకరేషన్ కూడా చేసేసాము. సో, ఈ స్వీట్ అనేది మాకు చాలా బాగా నచ్చింది. ఇన్ కేస్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తే ఎలా వచ్చిందనేది కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. And if you like this video, please like, share, subscribe. Bye friends. Have a nice day.